నమస్తే. లోకమిదిగోలోకి మీకు స్వాగతం. నేను మీ కృష్ణేంద్ర. ఆవిడ ఒక మధుర భాషిణి, సుమధుర భాషిణి. కన్నడ నాట ప్రతి నోట, ప్రతి ఇంట ఆవిడ మాట్లాడుతుంటే అది మాటలాగా ఉండదు, ఓ సంగీతం మనకు వినిపిస్తుంది. ఆవిడ మాట ఒక పాట, ఆవిడ మాట మాట కానే కాదు, ఆవిడ మాట పాట. ఆవిడ నోటిలో నుంచి స్వరజల్లులు అలా వస్తూ ఉంటాయి. ఆస్వాదించడమే మన పని. అంతటి మధుర భాషని పల్లెలో, పట్టణంలో, మహానగరంలో ఏ చోటనైనా ప్రతి ఇంట ఆవిడ సుపరిచితురాలు. ఆమె మాట్లాడుతూ ఉంటే అలా వినబుద్ధేస్తుంది, ఇంకా అలా చూడబుద్ధేస్తుంది. వినసొంపుగాను, వీణులకు విందుగాను, కన్నులకు పండగగాను ఉండటం ఆవిడ ప్రత్యేకత. ఈరోజు నేను ఆవిడ గురించి, ఆమె గురించి ఇంత ప్రత్యేకంగా మీతో పంచుకోవటానికే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కన్నడ ప్రపంచంలో తన వాగ్ధాటితో, తన వాక్చాతుర్యంతో, తన సుమధుర సంభాషణలతో అక్కడి కళా ప్రపంచాన్ని, అక్కడి టీవీ రంగాన్ని, అక్కడి సినిమా లోకాన్ని, అక్కడి యావత్తు ప్రజానీకపు మనసుల్ని జయించిన వ్యక్తి ఆమె. అది అందరికీ సాధ్యం కాదు. ఎంతో అదృష్టం ఉండాలి. ఎన్నో రంగాల్లో ఆవిడ ప్రావీణ్యురాలు. ఏ ఒక్క రంగానికో ఆమెను పరిమితం చేయటానికి లేదు. అంత గొప్ప ఆమె. ఆమె పేరు అపర్ణ వస్తారే. అపర్ణే వస్తారే అంటే అవసరం లేదు. ఆ మొత్తం కన్నడ లోకానికి, కర్ణాటక లోకానికి ఆవిడ అపర్ణ అంటే చాలు తెలిసిపోతుంది. ప్రతి ఇంట, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి టౌన్లో, ప్రతి నగరంలో అపర్ణ అంటే ఆమె. ఇంక వేరెవరూ గుర్తురారు. అది ఆమె పొందిన గౌరవం, మర్యాద ఆ ప్రజానీకం ఆమెకి ఇచ్చారు. అపర్ణ అంటే మా ఇంటి మనిషి అని ప్రతి ఇంటి వాళ్ళు అనుకునేటట్లుగా ఆవిడ మెలిగారు. కానీ చిన్న వయసులోనే ఇది పంచుకోవడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలా చిన్న వయసు, 57 సంవత్సరాలు. నిన్ననే ఆమె ఈ లోకాన్ని వీడారు. మీకులాగే నాకు ఈ విషయం తెలిసేది కాదు. ఇదిగో ఈ పేపర్ల మూలంగా ఈరోజు పేపర్ తిరిగేస్తుంటే ఆవిడ గురించి ఓ వార్త. పేరు అపర్ణ వస్తారే, నిన్ననే పోయారు. ఏంటి అని చదివితే లంగ్ క్యాన్సర్. గత 2 సంవత్సరాలుగా
ఆమె ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అలా 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 చివరికి నిన్న మనందరినీ వదిలి వెళ్ళిపోయారు. లంగ్ క్యాన్సర్. ఆవిడికి వైద్యం చేయించుకోవటానికి కావలసినంత ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కోరుకున్న డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మొత్తం కర్ణాటక అంతా ఆమె వెనక నిల్చొని ఆమెకి సహాయం చేయటానికి రెడీగా ఉంది. కానీ ఈ పేరు ప్రఖ్యాతులు కానీ, ఈ డబ్బులు కానీ, ఈ ఆస్తులు కానీ, ఈ గౌరవాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, ఈ లోకం ఏది కూడా ఆమెను బ్రతికించలేకపోయింది. ఆమె తనని తను కాపాడుకోలేకపోయింది. ఆలోచించండి మిత్రులారా, నా యూట్యూబ్ ప్రేక్షకులారా, ఆలోచించండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే బాధ. మనం పోకూడదు, కానీ నిన్న ఆవిడ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వార్త చదివిన తర్వాత నేను ఎవరా ఈవిడ అని సెర్చ్ చేయటం మొదలుపెట్టాను యూట్యూబ్లో. అలా చేస్తున్న క్రమంలో ఆవిడ గురించి చాలా గొప్ప విషయాలు తెలిసాయి. ఆవిడ మాట్లాడుతుంటే ఆ యూట్యూబ్లో అలా చూస్తూ ఉండిపోయాను. ఆ కన్నడ భాష నాకు రాదు, ఆవగింజంత కూడా నాకు అర్థం కాదు, కానీ అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. అంత వినటానికి హాయిగా ఉంది, చూడటానికి సంతోషంగా ఉంది. మన భాష కాదు, మన ప్రాంతము కాదు, కానీ ఆమె అలా మనల్ని ఆకట్టుకుంది తన వాక్కుతోటి, తన ఆ సుదరహాసంతో. ఎంత బాగుందో. కానీ ఆరోగ్యం, లంగ్ క్యాన్సర్ అనే ఓ జబ్బు ఆమెను తీసుకెళ్ళిపోయింది. ఎవ్వరూ ఆమెను కాపాడలేకపోయారు. ఈ క్యాన్సర్ గురించే నేను 2 రోజుల క్రితం హౌ టు క్యూర్ క్యాన్సర్ అని నేను ఒక ఎపిసోడ్ చేసి పెడితే ఎవ్వరూ చూడలే. 9 మంది చూశారు. ఎన్ని కోట్ల మంది అండి మన తెలుగు వాళ్ళు? ఎన్ని కోట్ల ప్రజలు? 6 కోట్లు చిల్లర అంటారు కదా. ఈ 6-7 కోట్ల మందిలో 9 మంది చూశారు క్యాన్సర్. బాధేసింది. అదే ఎంటర్టైన్మెంట్ పెడితే మొన్న కుక్కర్ గురించి పెట్టాను, వేలాది మంది చూశారు. కానీ క్యాన్సర్ గురించి పెడితే తొమ్మిది. ఎంత ముఖ్యమైన విషయాన్ని వదిలేశారా వీళ్ళు. నేను ఏ ఉద్దేశంతో దాన్ని చెప్పాను, పెట్టాను, అరే వీళ్ళు గ్రహించలేకపోయారే నా మిత్రులు అని బాధ. అలా ఆలోచిస్తుండగానే ఈరోజు పేపర్లో ఈ వార్త. అరే నిన్ననే కదా నేను పెట్టాను క్యాన్సర్ గురించి, ఉదయాన్నే ఈ న్యూస్ ఏంటి అంటే ఎంతమంది దీని బారిన పడి అన్యాయం అయిపోతున్నారు అనే బాధతో మరొకసారి గుర్తు చేద్దామని. ఈ విషయమే కానీ ఆమెకు ఈ వ్యాధిన బారిన పడిన వెంటనే కానీ ఆమె గ్రహించి తెలుసుకోగలిగి ఉంటే ఆవిడ ఈరోజు బతికుండేది. ఆవిడ పోయి ఉండేది కాదు, మనందరి మధ్య ఆవిడ ఉండేది.
ఆవిడకి తెలియలా నాలెడ్జ్ అందుబాటులోనే ఉంది, మన దేశంలోనే ఉంది, కానీ ఆవిడ దాకా అది చేరలా. ఇతర మార్గాల్లో ఆమె తన ఆరోగ్యం కోసం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, దూరమైపోయింది. అలా ఎంతోమంది ఈ మహమ్మారి క్యాన్సర్కు పేదవాళ్ళని, ధనిక వాళ్ళని, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని, అనామకులని ఏమీ తేడా లేదు, అందరినీ ఆక్రమించుకుంటుంది. ఎవ్వరి మీద జాలి చూపించదు. దీనిలో నుంచి ఎవ్వరూ రక్షించలేరు, ఏ దేవుడు కాపాడలేడు. మన మొక్కుబడులు ఉపయోగం లేదు. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఆలోచించండి, ఎలా 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 ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్లో ఈ క్యాన్సర్ గురించే పెట్టున్నాను, అది చూడండి. మీ బంధుమిత్ర సపరివారం అంతటికీ తెలిసేటట్లుగా చేయండి ప్లీజ్. అపర్ణ ఎంత చక్కగా మాట్లాడతారో మీరు. మీకు ఈ వ్యాధి ఉందని తెలిస్తే 2 సంవత్సరాల క్రితమే ఈ వార్తతో నేను మీ దగ్గరికి వచ్చి ఉండేవాడినమ్మా. మిమ్మల్ని రక్షించుకోవటానికి అవకాశం ఉండేది. మన ప్రమేయం లేకుండా మన ఒంట్లోకి అది వస్తుంది తల్లి, ఆ క్యాన్సర్. మనం తెలుసుకొని అది ఇది ఇది అది అని వెతుక్కునే లోపలే మనల్ని తీసుకెళ్ళిపోతుందమ్మా. మనం జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. చుట్టూతా మనకి ఏది మేలో తెలుసుకోవాలి, ఆ మేలుని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం దీంట్లోంచి బయటపడతాం. ఇది నా యూట్యూబ్ మిత్రులకి ఈరోజు నేను మీతో పాలు పంచుకుంటున్న విషయం ఇది. క్యాన్సర్ ఓ భయంకరమైన మహమ్మారి, మనల్ని గుంజుకుపోతుంది. ఏమాత్రం దానికి దయాదాక్షిణ్యాలు లేవు. మనల్ని మనమే కాపాడుకోవాలి. అయితే మార్గం మాత్రం ఉంది. దాంట్లోంచి బయటపడతాము. 100కి 100 పాళ్ళు మనం దిగ్విజయంగా దాంట్లోంచి బయటపడతాం. అయితే మీరు అడుగు ముందుకు వేయాలి. మీరు ముందుకు వేయాలి. ఇది మీరు ఒక్కసారి యూట్యూబ్లో ఆ అపర్ణ వస్తారే గారి గురించి చూడండి. ఆమె ఎలా ఉంటుందో, ఆమె సంభాషణ ఎలా ఉంటుందో, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ నవ్వుతూ ఎలా కనిపిస్తారో ఒక్కసారి చూడండి ప్లీజ్. కాస్త సమయాన్ని వెచ్చించండి. మీ దగ్గర సెలవు తీసుకుంటూ మీ కృష్ణేంద్ర. లోకమిదిగో ఛానల్ మీది. మరొకసారి చెప్తున్నా, ఈ లోకమిదిగో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రుల చేత, బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ ప్రపంచానికి ఈ ఛానల్ని పరిచయం చేయండి. లోకమిదిగో. మరలా ఇంకో ముఖ్య విషయంతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.